అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని ఒక్క సీటు గెలిచినా 100 సీటు గెలిచినట్టే. పవన్ కళ్యాణ్ గారి చరిష్మా దేశం మొత్తం వ్యాపిస్తుంది. మనం అంత పెద్ద పెద్ద మాటలు అనొద్దు కానీ. నమస్కారం అండి. కార్పొరేట్ ఎలక్షన్ లో జనసేన బోని కొట్టింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలాంటి ప్రచారం లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీ ఏదో జనసేన తెలంగాణలో ఉత్సాహవంతులైన యువకులు, దిగువ తరగతి కుటుంబాల వాళ్ళు, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు అన్నారు మేము కూడా పోటీ చేస్తాం, మనం మీ పేరు మీద మేము పోటీ చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఆమోదించి సరే పోటీ చేయండి అని ఒక శాంపిల్గా వదిలినటువంటి ఈ బాణాలు ఖచ్చితంగా గుచ్చుకున్నాయి చాలామందికి. నిజంగా తెలంగాణలో జనసేన పార్టీ ఎలాంటి ప్రచారం లేకుండా వచ్చి సీట్లు గెలుచుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధిస్తుందో ఆ పార్టీకి కూడా అమ్మో జనసేన కొంచెం బలంగానే ఉందని చెప్పి తెలియపరిచారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే రాజకీయాలు, స్వచ్ఛమైన రాజకీయాలు, డబ్బు ఖర్చు పెట్టినటువంటి రాజకీయాలు చేసి ముందుకు రావాలి. ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తారో వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 కోట్లు లాగాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి డబ్బులేనే రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కొన్ని ఇబ్బందులు పడిన ఓ అద్భుత విజయంతో ఇవాళ అత్యున్నత స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన జనసేనలో ప్రభావం ఎక్కువగా చూపిస్తారు. ఆయన కూడా పర్యటన చేసి అందరికీ మద్దతుగా మాట్లాడతారంటే ఇప్పుడు శాంపిల్గా కొంతమందిని వదిలారు. కొన్ని సీట్లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపుతోటి తెలంగాణలో జెండా పారుతుంది అనుకోవచ్చా? మళ్ళీ అంటే ఈ ఎన్నికలతోటి వార్నింగ్ ఇస్తుంది ఏమన్నా తెలంగాణ పార్టీలకు? జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ కాదండి, అది నేషనల్ పార్టీ వేళ. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా జనసేనకి మద్దతు పెరుగుతుంది. ఎందుకంటే నిజాయితీ గల పార్టీ, సొంత డబ్బులతో రాజకీయం చేసే పార్టీ ఇండియాలో ఇంకో పార్టీ లేదు. ఓన్లీ ఒక జనసేన మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. డబ్బు లేకుండా రాజకీయం, నిజాయితీ గల రాజకీయం చేస్తున్న పార్టీ ఇప్పుడు ఇండియాలో ఉన్నది జనసేన పార్టీ. కాబట్టి దానికి అభిమానం పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకు కూడా దాని పాపులారిటీ పెరుగుతూనే ఉంది. వేళ దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా సరే జనసేన మన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వేళ ఉన్నటువంటి ఈ రాజకీయం ఎంత వ్యాపార విధంగా మారిపోయిందంటే 10 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేసేటటువంటి ఆర్థిక నేరస్తులే ఎక్కువగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎలాంటి రాజకీయాల్లోకి ఆణిముత్యంలా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుత విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నిజాయితీ న్యాయం కూడా ఎప్పుడు గెలుస్తాయి, ఇది వాస్తవం. కాబట్టి వేళ ఎక్కడా ఒక్కసారి ఒక పిలుపు కూడా ఇవ్వలేదు జనసేన పార్టీని తెలంగాణలో గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఏవో కొన్ని సీట్లు గెలిచారు. ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి ఇంత బలం ఉందా అని చెప్పి వేళ అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా నిలబడి పోరాటం చేస్తే జనసేన పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో కూడా ఖాయమవుతుంది. ఖచ్చితంగా ఆంధ్రాలో ఉన్నటువంటి కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసి ఇక్కడ కూడా తెలంగాణలో ఏర్పడినట్లయితే, కూటమిగా ఏర్పడినట్లయితే ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం ఖచ్చితంగా ఖాయంగా కనపడుతుంది. ఇలాగే ముందుకు వెళ్తుందని చెప్పి మేము నమ్ముకుంటున్నాం. కార్యకర్తలు గెలిచారు కదా, అదే పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారండి. ఎందుకంటే అది నిజాయితీ కలిగినటువంటి పార్టీ కాబట్టి, ఎక్కడ ఎలాంటి మచ్చలేని పార్టీ, మచ్చలేని నాయకుడు, సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నటువంటి నాయకుడు. ప్రతి పేదవాడు బాగుండాలా, ఇబ్బంది పడకూడదు, చక్కటి జీవితాన్ని అనుభవించాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా భారతదేశానికి 78 సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో ఇప్పటికీ కూడా అట్టడుగు వర్గాలు ఇంకా చాలా ఇబ్బందులు పడుకుంటూ కొంతమంది ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారు. వారిని అందరినీ మార్చి అక్షరాస్యులుగా తయారు చేసి వారి జీవితాలు బాగుపరచాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం అంత పెద్ద పెద్ద మాటలు అనొద్దు కానీ మిగతా పార్టీల వారు ఆలోచించే విధంగా జనసేన పార్టీ కూడా ఇక్కడ చాలా బలంగా ఉంది. ఈసారి మాట్లాడేటప్పుడు ఒలి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇంతకుముందు చాలా మంది చాలా మాట్లాడారు. ఇప్పుడు అనుకుంటారు వాళ్ళు, అమ్మో జాగ్రత్త మాట్లాడకపోతే రేపు పొద్దున్న అది వచ్చి నిలబడి మనల్ని
పక్కకు దోసే అవకాశం ఉందని కూడా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంత ముందులాగా పవన్ కళ్యాణ్ని తేలిగ్గా మాట్లాడడానికి అవకాశం లేదు. కొంతమంది పవన్ కళ్యాణ్ తెలంగాణలో వచ్చి ఆంధ్ర పార్టీ అని చెప్పి అన్నారు. అది ఆంధ్ర పార్టీ కాదు, తెలంగాణ పార్టీ జనసేన. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. తెలంగాణలో ప్రారంభించిన పార్టీ జనసేన. అంతే తప్ప ఇష్టానుసారంగా ఎవరు పడితే వారు మాట్లాడిన వాళ్ళకి ఖచ్చితంగా కనివిప్పు కలుగుతుంది ఈ విజయం. నిజంగా ఈవేళ తెలంగాణలో ఇంత పాపులారిటీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని ఒక్క సీటు గెలిచినా 100 సీటు గెలిచినట్టే. అది నిజం. ఇది మన జనసేన విజయం. అంతే తప్ప ఎవరెవరో ఏవో మాటలు మాట్లాడి తేలిక చేసి మాట్లాడాలా, తక్కువ చేసి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ ఎవరనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి జనసేన పార్టీ ఏంటది ప్రాంతీయ పార్టీ కాదమ్మా, నేషనల్ పార్టీ. అది ఇక్కడ పుట్టినా మొత్తం ఇండియాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కాదు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏమున్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు లేనేలేవు అసలు అన్నది నిజంగా చెప్పాలంటే. అయితే మన తనీష్ తెలంగాణ కాకుండా ఎక్కడ జనసేన అవకాశం ఉంటే అక్కడ పోటీ చేస్తాము అనేసి అన్నారు తనీష్. అవునండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చరిస్మా దేశం మొత్తం వ్యాపిస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ భావజాలంతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా అన్ని వర్గాలకే అండగా ఉండాలన్న ఆలోచనలో జనసేన పార్టీ ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పే ఉంది. నీతి నిజాయితీతో ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ జనసేన. ఎంతైనా విస్తరణ చేసుకుంటుంది, ముందుకు వెళ్తుంది. ఫ్యూచర్లో దేశ ప్రధానిగా కూడా అవకాశం వచ్చే అవకాశం ఉందని మేము నమ్ముతాం అభిమానులుగా. అది ఎవరేమనుకున్నా అనుకోకపోయినా మా నమ్మకం మాది జనసేన అభిమానులుగా. కాబట్టి అది ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ భావాలు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రాంతీయత ఏంటండి, ఇండియా అంతా ఒకటే. కాబట్టి ప్రాంతీయతతో మాట్లాడి ఇంకా నూతిలో కప్పల్లా బతుకుతామంటే వాళ్ళ బతుకు అక్కడే ఉంటుంది. జనసేన పార్టీ ఇండియాలో జెండా ఎగరేస్తుంది.